మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనము అద్దంలో చూసుకొని మన మొహాన్ని అందంగా చూసుకుంటామో, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా అదే అద్దాన్ని నేల మీద పెట్టి వాళ్ళ కాళ్ళు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే షుగర్తో అన్కంట్రోల్ అయినప్పుడు మొట్టమొదటిగా డ్యామేజ్ అయ్యే పార్ట్స్ లో మన నర్వ్ ఎండింగ్స్ అంటే నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎస్పెషలీ పెరిఫెరల్స్ అంటే కాళ్ళ వేళ్లతో మొదలయ్యి అక్కడి నుంచి పైకి పాకుతూ వస్తుంది ఈ పర్టికులర్ ప్రాబ్లము. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాము. సో ఈ డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అయినప్పుడు పేషెంట్స్ కి స్పర్శ అనేది తగ్గిపోతుంది. స్పర్శ తగ్గిపోతుంది, గుచ్చుకున్నప్పుడు సెన్సేషన్ తగ్గిపోతుంది, వేడి నీళ్లు చల్ల నీళ్లు తేడా తగ్గిపోతుంది. ఇవన్నీ న్యూరోపతి చిహ్నాలు. సో ఇలా ఉన్నప్పుడు కాలికైనా చిన్న దెబ్బ తగిలినా, చిన్నగా కట్ అయినా, రాసుకుపోయినా అది గ్రహించే శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ న్యూరోపతి వల్ల ఆ పెయిన్ మనం పర్సీవ్ చేయలేకపోతారు పేషెంట్. సో ఇలాంటి వాళ్ళల్లో అలా చిన్న చిన్న దెబ్బలు తగిలి చిన్నగా రాసుకపోయి అది పెద్దదయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయము, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆర్టరీస్ లోని ప్లాక్స్ ఆర్ బ్లాక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అయితే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో గుండెలోని ఆర్టరీస్ కి ఎట్లయితే బ్లాక్స్ వస్తాయో, కాళ్ళల్లోని ఆర్టరీస్ కి కూడా బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న న్యూరోపతి ప్రాబ్లమ్ కి ఈ బ్లాక్స్ ఇన్ ఆర్టరీస్ వల్ల రక్త ప్రసరణ కూడా తగ్గిపోవడము, అల్సర్ గానీ ఆ పుండు గానీ ఎక్కువ రోజులు ఉండడము, మానకపోవడం కూడా జరుగుతుంది. అద్దంలో మొహం చూసుకొని దాన్ని తగ్గట్టు ముస్తాబ్ అవుతాము. కాళ్ళని కూడా అద్దంలో పెట్టి చూసుకొని, ఎస్పెషల్లీ వేళ్ల మధ్యలో హైజీనిక్ గా ఉందా, ఇబ్బంది ఏమైనా అవుతుందా, లేదా ఏమైనా కట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫేస్ కి మాయిశ్చరైజర్ పెట్టినట్టు కాళ్ళకు కూడా మాయిశ్చరైజర్ పెట్టి దానికి తగ్గట్టు ఫుట్వేర్ వేసుకొని జాగ్రత్త పడగలిగితే ఈ డయాబెటిక్ ఫుట్ నుంచి మనము దూరంగా ఉండొచ్చు. ఒకవేళ మనకి డయాబెటిక్ న్యూరోపతి అనేది స్టార్ట్ అయ్యి ఇంకా పుండ్లు ఏమీ డెవలప్ కాలేదు, కట్స్ ఏమీ రాలేదు అంటే దానికి తగ్గట్టు కేర్ తీసుకోవాలి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆ స్కిన్ డ్రై అయిపోవడము, దానివల్ల స్కిన్ పల్చగా అయిపోవడము, తొందరగా ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు దాన్ని కరెక్ట్గా మాయిశ్చరైజ్ చేసుకొని, మోస్ట్ ఇంపార్టెంట్ తగిన ఫుట్వేర్, ఉత్తగా చెప్పులు లేకుండా నడవకపోవడము, టైట్ ఫిట్టింగ్ షూస్ కానీ లేదు ఇబ్బంది పడుతున్న చెప్పులు కానీ వేసుకోకపోవడం మంచిది. ఈ షుగర్ ఉండి న్యూరోపతి ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టు సాఫ్ట్ కుషన్డ్ సోల్ ఉన్న చెప్పులు, శాండిల్స్ కానీ షూస్ కానీ అవైలబుల్ ఉంటాయి. అవి వేసుకోవడం వల్ల డ్యామేజ్ తగ్గుతుంది, ట్రామా తగ్గుతుంది, డయాబెటిక్ ఫుట్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు.